హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్. అనుకోకుండా, సందర్భం కాదు, కావచ్చు, చాలా చెడు, ఇలాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్. సందర్భం కాదు, నో అకేషన్, కావచ్చు, మేబీ, చాలా చెడు, సో బ్యాడ్, ఇలా చెప్పాం. ఏ రకం? అయితేనేమి, ప్రత్యామ్నాయం లేదు, మార్గం లేదు. సో ఇట్లాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఏ రకం? వాట్ కైండ్? అయితేనేమి, వాట్ ఇఫ్? ప్రత్యామ్నాయం లేదు, నో ఆల్టర్నేటివ్. మార్గం లేదు, నో చాయిస్. అది ఎప్పటికీ కాదు. అలా కాదు, తప్పక ఇవ్వాలి, వారు రాళ్ళు విసిరారు. ఇలాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? అది ఎప్పటికీ కాదు, నెవర్ గెట్ ఇట్. అలా కాదు, నాట్ సో, తప్పక ఇవ్వాలి, మస్ట్ గివ్. వారు రాళ్ళు విసిరారు, దే ఫెల్డెడ్ స్టోన్స్. భవదీయుడు, ఎవరి దయ? వారంతటా వారు, వారికి ధైర్యం లేదు. సో ఇట్లాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? భవదీయుడు, యువర్స్ ఒబీడియంట్లీ. ఎవరి దయ? హూస్ గ్రేస్, వారంతటా వారే. దెమ్ జెల్వ్స్, వారికి ధైర్యం లేదు, దే హ్యాడ్ నో కరేజ్. నిర్ణయించిన వేళ, ఆమెది, నాకు నేనే, నీవే, ఇలా మాట్లాడుతుంటాం. సో ఇట్లాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? నిర్ణయించిన వేళ, షెడ్యూల్డ్ టైం, ఆమెది, హర్స్. నాకు నేనే, మై సెల్ఫ్, నీవే, యువర్ సెల్ఫ్, ఇలా చెప్పి. ఇదే. పేదవారు, పేదవారికి సాయం చేయి, చాలా కష్టం. ఇలాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఇదే. ఇట్ సెల్ఫ్, పేదవారు, ద పూర్, పేదవారికి సాయం చేయి. హెల్ప్ ద పూర్, చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. కిందికి దిగు, తయారవ్వండి, చాలా, ఒక ఇల్లు అవసరం. ఇలాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? కిందికి దిగు, గెట్ డౌన్. తయారవ్వండి, గెట్ రెడీ. చాలా, ఎలాట్, ఒక ఇల్లు అవసరం, నీడ్ ఏ హౌస్. వారిని అడుగు, వెళ్ళిన తర్వాత, తప్పకుండా చెయ్యి, ఇంటికి వెళ్ళు. ఇలాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? వారిని అడుగు, ఆస్క్ దెమ్. వెళ్ళిన తర్వాత, హ్యావింగ్ గాన్, తప్పకుండా చెయ్యి, మస్ట్ డూ, ఇంటికి వెళ్ళు, గో హోమ్. ఆశావాదిగా ఉండు, కష్టించి పని చేయి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆమె చీర ధరించింది. సో ఇట్లాంటి పదాలను మాట్లాడుతుంటాం. ఇటువంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఆశావాదిగా ఉండు, బీ యాన్ ఆప్టిమిస్ట్. కష్టించి పని చేయి, వర్క్ హార్డ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, ఆమె చీర ధరించింది, షీ హ్యాజ్ ఓన్ శారీ. ఎవరూ రాలేదు, నీకు కావాలా? గొంతు మార్చుకో, నా భర్త, నా భార్య, ఇలా మాట్లాడుతూ ఉంటాం. సో ఇటువంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఎవరు రాలేదు, నో బడీ హ్యాస్ కమ్. నీకు కావాలా? డూ యూ వాంట్? గొంతు మార్చుకో, చేంజ్ ద వాయిస్. నా భర్త, మై హస్బెండ్, నా భార్య, మై వైఫ్, ఇలా చెప్పేసేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.